హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. ఇవాళ మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ చూపిస్తున్నా. మన ట్రెడిషనల్ రవ్వ లడ్డు. ఫెస్టివల్స్లో అయినా, సడన్గా స్వీట్ తినాలనిపించిన టైంలో అయినా, లేదా సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడైనా ఇన్స్టెంట్గా చేసే రెసిపీ అన్నమాట. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. దాన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోండి. పచ్చి కొబ్బరిని క్వాంటిటీని బట్టి మిగతా ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నాకైతే ఒక బౌల్ కొబ్బరి తురుము వచ్చిందండి. దానికి 2 కప్స్ నేను గోధుమ రవ్వ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఎందుకంటే పచ్చి కొబ్బరి కాబట్టి దాంట్లో పాలు వస్తాయి. ఆ పాలు అనేది మన రవ్వకి బాగా మిక్స్ అవ్వాలన్నమాట. సో అందుకని బాగా మిక్స్ చేసి అలా 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ ప్యాన్ స్టవ్ పైన పెట్టండి. రవ్వని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలన్నమాట. ఇలా వేగేటప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రవ్వ లడ్డులో అలా మధ్యలో షుగర్ తరుగుతుంటే ఆ టేస్టే వేరు, మర్చిపోకండి. ఇప్పుడు పక్కన ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో షుగర్ సిరప్కి సరిపడా 1 గ్లాస్ వాటర్, అలానే తగినంత షుగర్ వేసుకోండి. ఇది ఎందుకంటే లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేనైతే పాలు యాడ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సిరప్ రెడీ అయ్యాక ఆ వేగించుకున్న రవ్వలో వేసేసుకొని కాస్త చెయ్యికి నెయ్యి రాసుకొని వేడి మీదనే లడ్డూలు చుట్టేయాలండి. లేదంటే సరిగ్గా రావన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మమ్మల్ని సపోర్ట్ చేసి మా వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.